ఓకే అమ్మా. మనం ఇప్పుడు 118వ పేజీలో ఉన్నాం. సేత్ స్వరంలో అందరికీ స్వాగతం. హృదయపూర్వక ఆత్మ ప్రణామాలతో. మరి లోగడ చెప్పిన భౌతికమైన ఈ ఉనికి లేని సంక్షిప్త కాలాలకు చేతన అలవాటు పడి ఉంటుంది. ఉనికి రహిత వ్యవధి ఎక్కువైతే చేతన అన్వయించుకునే స్థాయి మారుతుంది. ఇదేమీ అసాధారణ విషయం కాదు. ఉనికి రహిత వ్యవధి ఎక్కువైతే చేతన అన్వయించుకునే స్థాయి మారుతుంది. అంటే మనం తిరిగి ఉనికిలోకి శరీరాన్ని తీసుకోవడానికి మధ్యలో చాలా గ్యాప్, ఖాళీ ఎక్కువ సమయం కనుక వచ్చినట్లయితే అది అన్వయించుకునేటువంటి స్థాయి మారుతుంది. ఇదేమీ అసాధారణ విషయం కాదు. భౌతిక దేహం నిద్రలో ఉన్నప్పుడు చేతన చాలా ఎక్కువ సమయమే భౌతిక వ్యవస్థను వదిలి వెళుతుంది. అయితే చేతన మామూలుగా భౌతికమైన మెలకువ స్థితిలో ఉండదు గనక దానికి జరుగుతున్న మార్పులు ఎరుకలో ఉండవు. అందువల్ల వాటిని పట్టించుకోదు. చేతన గనక మామూలు భౌతికమైన మెలకువ స్థితిలోని శరీరాన్ని అంతే సమయం పాటు ఖాళీ చేసి వెళ్ళిపోతే శరీరం తాను మరణించినట్టే భావిస్తుంది. ఎందువల్లంటే కొలతలో ఏర్పడిన తేడాను, అనుభవాన్ని అది బేరీజు వేసుకోలేదు. అంటే ఎక్కువసేపు మనం శరీరాన్ని మన చేతన వదిలేసి వెళ్ళిపోతే శరీరం మరణించినట్టుగా భావిస్తుంది. మీలో ప్రతివారు నిద్రాస్థితిలో మరణానుభవంలో భౌతిక వ్యవస్థను చేతన వదిలినప్పటి అనుభూతిని పొందుతుంటారు. అయితే ఈ సందర్భంలో ఇదే శరీరంలోకి తిరిగి వస్తారు. ఇలా గడప దాటి ఇతర అస్తిత్వాలలోకి చాలాసార్లు వెళ్ళారు. కాబట్టి నిజానికి అది అపరిచితమైనది కాదు. నేను సూచించిన అభ్యాసాలు చేయాలనుకునే వారికి తరువాత చెప్పబోయే కలలను గుర్తు తెచ్చుకునే ప్రయోగాలు, ఇతర మానసిక క్రమశిక్షణలు ఈ విషయాలను మరింత స్పష్టం చేస్తాయి. ఈరోజు ఒక చిన్న ధ్యానానుభవంలో నాకు జరిగింది తెల్లవారుజామున ఏంటంటే, నేను కారు నడుపుతూ మళ్ళీ కారు యొక్క పైన ముందర భాగంలో కూర్చొని ఉన్నాను. నా మిత్రుడితో మాట్లాడుతున్నాను. అదేంటి నేను కారు నడుపుతూ నేను ఇక్కడ కూర్చున్నానేంటి అంటే వాడు నవ్వుతున్నాడు. సో ఏంటి అంటే ఒకేసారి 2 చోట్ల నాకు నేను కనిపించడం జరిగింది. సో అంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి ధ్యానంలో మనం. ఇతర మానసిక క్రమశిక్షణలు అక్కడే కాకుండా ఇంకా ఎక్కడో పనిచేస్తున్నా కూడా ఇక్కడ కూర్చున్న మనం కనిపించడం జరుగుతుంది. ఇతర మానసిక క్రమశిక్షణలు ఈ విషయాలను మరింత స్పష్టం చేస్తాయి. మరణం తరువాత వెంటనే మిమ్మల్ని మీ స్నేహితులు, బంధువులు పలకరించకపోవచ్చు. ఎప్పటిలాగే అది మీ వ్యక్తిగత విషయం. మొత్తం మీద ఉదాహరణకి ఇప్పటి మీ సన్నిహితుల కన్నా మీ గత జన్మలలో మీకు తెలిసిన వారి పట్ల మీ ఆసక్తి ఎక్కువగా ఉండవచ్చు. మరణించిన మీ బంధువుల పట్ల మీ నిజమైన భావనలు వారి మీకు తెలుస్తాయి. కపటం ఉండదు. మీ ప్రేమ గౌరవాలను పొందేందుకు ఏమీ చేయని మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నట్లు నటించరు. మరణం తరువాత భావ ప్రసరణలలో ఏ వక్రీకరణలు ఉండవు. అందువల్ల మీ కోసం ఎదురు చూసే బంధుమిత్రులకు మధ్యన ఉండే నిజమైన సంబంధాలతోనే మీరు వ్యవహారం నడుపుతారు. అంటే అక్కడంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరి పట్ల ఎలాంటి భావనలు ఉన్నాయో ఒకరికొకరికి తెలిసి అవగాహన ఏర్పరచుకోవడం జరుగుతుంది. పాత భావాలన్నీ తీసేస్తూ ఇప్పుడు కొత్తగా వాటిని సవరించుకున్న భావాలతో అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు శత్రువుగా భావించిన ఒక వ్యక్తి నిజానికి మీ గౌరవానికి, ప్రేమకు అర్హుడని తెలిస్తే వాటినే అందిస్తారు. ఇక్కడ మనం కొట్లాడతాం ఎంతమందితోటో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పని నిజంగా మన పట్ల గౌరవంతో, మంచి అభిప్రాయంతో చేశారని కనుక ఆ వైబ్రేషన్ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దాన్ని మార్చుకుంటాం అనమాట. ఆ జ్ఞానం అక్కడ పొందుతాం. మీ ఉద్దేశాలు అక్కడ స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంటాయి. ఈ స్వచ్ఛతకు మీదైన సొంత పద్ధతిలో మీ ప్రతిస్పందనలు కూడా ఉంటాయి. మీరు ఇంతకుముందు తెలివైన వారు కాకపోతే ఉన్నట్టుండేం తెలివిపరులు కారు. మీ భావనల నుండి దాక్కోలేరు. మీలోని నీచ భావనలను మీరు స్వీకరిస్తారా లేదా దాని నుండి పాఠం నేర్చుకుంటారా అన్నది పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంటుంది. అక్కడ పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది, కానీ మనం నేర్చుకుంటామా లేదా, ఇంకా అలాగే ఉంటామా అన్నది మళ్ళీ మన యొక్క నిర్ణయం మీద, మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ప్రగతికి అవకాశాలు సుసంపన్నంగా ఉంటాయి. మీ అధీనంలో ఉండే నేర్చుకునే విధానాలు చాలా ఫలప్రదంగా ఉంటాయి. మీరు వదిలి వెళ్ళిన అస్తిత్వాలను పరిశీలిస్తే మీ ఆలోచనలు, అనుభూతుల నుండి అనుభవాలు ఎలా వచ్చాయో, అవి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు ఆ మరణాల తర్వాత.
మీ పరిశీలన పూర్తయ్యేదాకా మీ సొంత గుర్తింపు యొక్క మిగిలిన పెద్ద భాగాలు మీ ఎరుకలోకి రావు. మీరిప్పుడే వదిలి వెళ్ళిన జీవితపు అర్థము, ప్రాముఖ్యము తెలియగానే మీ తతిమ అస్తిత్వాలకు చెందిన జ్ఞానం మీ ఎరుకలోకి తెచ్చుకొందుకు సిద్ధంగా ఉంటారు. మీ విస్తృత చేతన అప్పుడు మీ ఎరుకలోకే వస్తుంది. మీ నేను ఏమిటి అన్న దానిలోకి మీరు మీ ఇతర జీవితాలలో ఏమై ఉన్నది వచ్చి చేరటం ప్రారంభం అవుతుంటుంది. మీరు నిర్ణయించుకుంటే మీ తదుపరి భౌతిక అస్తిత్వానికి చెందిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మొదలెడతారు. అలా కాకుండా ముందు మీరు మరో వాస్తవికత స్థాయిలోకి కూడా ప్రవేశించవచ్చు. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ భౌతిక అస్తిత్వంలోకి తిరిగి రావటాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా మన యొక్క ఆత్మకి సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి ఈ మనస్సు పనిచేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం తిరిగి రావాలా వద్దా అనేది కూడా అక్కడ నిర్ణయించుకోవడం, ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆలస్యం చేసుకోవడము జరుగుతుంది, తొందరపడము జరుగుతుంది, కేవలం మనం పొందినటువంటి జ్ఞానం ద్వారా. భౌతిక మరణానికి ముందు మీ చేతన పూర్తిగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అనుకోండి. మరణం సంభవించే ఖచ్చితమైన సమయం అంటూ ఉండదని ఇదివరకే చెప్పాను కదా. ఇప్పుడు నేను వాడుతున్నది మీ సౌకర్యార్థమే. పరిస్థితులను బట్టి మీ చేతన అనేక రకాలుగా భౌతిక జీవ పదార్థాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అయితే ముందున్న నాయకత్వం గాని, సంస్థాగత నియంత్రణ గాని లేకపోయినా, ప్రధాన చేతన వదిలి వెళ్ళిపోయినా కొంత సమయం పాటు పరమాణువుల, అంగాల, కణాల చేతన కొనసాగుతుంది. మీ నమ్మకాలు అభివృద్ధి పరంగా మీలో తలకిందులైపోవటం జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే మేధకు చెందిన అభివృద్ధి గురించే కాదు నేను చెప్పేది. మేధ, అంతర్బుద్ధి అనుభూతులతో చట్టాపట్టాలేసుకొని ముందుకు పోవాలి. అంతేగాని అది వాటిని బలవంతంగా లాగితే కొత్తగా స్వేచ్ఛ పొందిన చేతన తాను ఉండి వెళ్ళిన వాస్తవికతను ఎదుర్కోకపోగా మరణం తదుపరి వాస్తవికతకు చెందిన ఆలోచనలను గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు కష్టాలు మొదలవుతాయి. చేతన భావనను తిరస్కరిస్తుంది. అంతేగాక శరీరం నుండి తాను ప్రస్తుతం పొందిన స్వాతంత్రాన్ని అడ్డుపెట్టుకొని వాదించి బయటపడే ప్రయత్నం చేస్తుంది. సో అక్కడుండే జ్ఞానం ప్రకారము అది అనేక రకాలుగా ఇలా ప్రవర్తిస్తుంది అనమాట. ఇంతకుముందు చెప్పినట్లుగా మరణం అనేది అన్నిటికీ అంతం అని వ్యక్తులు నిస్సందేహంగా అనుకోవచ్చు. తాత్కాలికమే అయినా ఒక శూన్యం అన్నది ఏర్పడుతుంది. చాలాసార్లు ఒక విస్మయం, పరిస్థితి పట్ల ఒక గ్రహింపు శరీరాన్ని వదిలిన వెంటనే కలగవచ్చును అనుకోండి. నిజానికి శరీరాన్ని కూడా చూసుకోవచ్చు. శవయాత్రలో పాల్గొనే వారిలో చాలాసార్లు తానే ఒక గౌరవ అతిథిగా ఉంటాడు. తన శవం ముఖాన్ని తనే చూసేంత దిగ్భ్రమతోనూ ఆసక్తితోనూ మరెవరూ చూడరు. ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అనుభవాన్ని ధ్యానంలో అనేక సార్లు మనం చూసుకోవడం జరుగుతుంది. మరణం తర్వాత అనుభవాన్ని సరిగ్గా ఇక్కడే నడవడికలో చాలా ఎందుకు జరుగుతుంది అని ముందుగా చెప్తున్నానంటే, జరిగితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి అనుభవాన్నైనా అదంతా నా సినిమాలో భాగము, నేను చూసుకోవడానికి తగిన శక్తి, జ్ఞానం వచ్చినప్పుడే అది నాకు కనిపిస్తుంది. మనకు ఆ ధైర్యం ఉన్నప్పుడే అవి కనిపిస్తాయి. సరిగ్గా ఇక్కడే నడవడికలో చాలా భిన్నత్వాలు అనిపిస్తాయి. ప్రతిదీ వ్యక్తి నేపథ్యం, జ్ఞానం, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మరణించిన వారిని వారు కనుగొనే పరిసరాలు తరచూ మారుతూ ఉంటాయి. స్పష్టమైన భ్రమలు జీవించి ఉన్నప్పటి అనుభవాల మాదిరే అనుభవాలు ఇవ్వటం జరుగుతుంది. అవే మరణం తర్వాతి అనుభవంగా రూపుదిద్దుకుంటాయి. అంటే అనుభవాలు ఉపయోగకరం కాదని కాదు, భౌతిక జీవితం ఉపయోగకరం కాదనే దానిలో అర్థం ఎలా ఉండదో ఇది అంతే. ఏదైనా దాని యొక్క ప్రయోజనం దానికి ఉంటుంది, ఒక అస్తిత్వం. ఎందుకంటే ప్రతి క్షణం ఈ ఆత్మకు మన మనస్సుకి నేర్చుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నేర్చుకున్నది నేర్చుకున్నట్లు అక్కడ రికార్డ్ అవుతుంది, అక్కడ నిల్వ చేయబడుతుంది. ఒక అస్తిత్వం నుండి మరో అస్తిత్వంలోకి పరివర్తన చెందటాన్ని సూచించే సంకేతంగా కొన్ని ప్రతిబింబాలు ఉపయోగించబడ్డాయి. వీటిలో చాలా వాటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అది మనకు అర్థమయ్యేందుకు కావలసిన ప్రమాణాలను ఒక చట్రంలో బిగించి మనకు అందిస్తాయి. స్టిక్స్ అనే నదిని దాటడం వాటిలో ఒకటి. మరణించేవారు ఒక క్రమ పద్ధతిలో కొన్ని విధానాలు ఉంటాయని ఆశిస్తారు. వాటికి సంబంధించిన దారుల పటాలు, రూట్ మ్యాప్స్ ముందే తెలుసు. మరణ సమయంలో చేతన నదిని స్పష్టంగా ఊహించుకుంది. ముందే మరణించిన బంధుమిత్రులు ఆ తతంగంలోకి ప్రవేశిస్తారు. ఆ తతంగంలోకి ప్రవేశిస్తారు ఆ దారి చూపించడానికి. వారికి ఇది ఒక పెద్ద సాంప్రదాయక కర్మ. మీకు తెలిసిన తతిమా వాటిలాగే ఈ నది వాస్తవంగా ఉంది. సరైన జ్ఞానం లేని ఒంటరి ప్రయాణికుడికి
బాట దుస్సాధ్యమైనది. అయితే దానిని దాటేందుకు సహకరించడానికి అక్కడ ఎప్పుడూ దారి చూపే మాస్టర్స్ ఉంటారు. ఆ నది ఒక భ్రమ అనటం సరికాదు, ఆ సంకేతం నిజం. మార్గము రూపొందించబడింది, అయితే ఆ నిర్దిష్టమైన మార్గ సూచక పటం ఇప్పుడు ఉపయోగంలో లేదు. బతికున్న వారికి దానిని అర్థం చేసుకోవటం రాదు. స్వర్గం, నరకం, పాప ప్రక్షాళన, ప్రాయచిత్త సమయం మొదలైన వాటిలో క్రైస్తవం విశ్వాసం ఉంచుతుంది. కనుక ఈ సంకేతాలలో నమ్మకం ఉన్నవారు మరణించినప్పుడు మరో రకం సాంప్రదాయ కర్మ వారి కోసం రూపకల్పన చేయబడుతుంది. అందులో ఈ దారి చూపే వారంతా మీకు అత్యంత ప్రియమైన క్రైస్తవ సాధువుల, నాయకుల వేషాలు వేసుకుంటారు. మీరు అవగాహన చేసుకోగల ఇలాంటి కార్యక్రమాల రూపకల్పనతోనే సత్యస్థితిని మీకు తెలియజేస్తారు. మానవుడు అనుసరించదగిన ఒక ప్రణాళికను ఇచ్చే పనిలో యుగాలుగా మత సంబంధిత ఉద్యమాలు తలమునకలై ఉన్నాయి. ఆ ప్రణాళిక తదుపరి ఒక పిల్లవాడి బొమ్మల కథల పుస్తకంలా అనిపించినా ఒక ప్రధాన లక్ష్యాన్నైతే అది నెరవేరుస్తుంది, దిక్కుతోచని స్థితిని తప్పిస్తుంది. జనబాహుళ్యంలో అలాంటి ప్రచారాలు లేని కాలంలో పరిస్థితి మరీ అగమ్యంగా ఉండేది. మరణం తదుపరి జీవితం పూర్తిగా తిరస్కరించబడటం వల్ల సమస్య మరీ జటిలమైంది. చాలా మంది వారింకా చేతన కలిగి ఉండటం పట్ల ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. తతిమా వాళ్ళు నడవడికకు చెందిన నియమాలను మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే వారి అనుభూతుల, ఆలోచనల సృజనాత్మక సామర్థ్యం వారి గ్రహింపులో ఉండేది కాదు. కనుక సరైనటువంటి గ్రహింపు శక్తి, ఆ జ్ఞానం లేనందువల్ల ఆ మార్గాలు కష్టంగా ఉండేవి ఒకప్పుడు. ఉదాహరణకు, అలాంటి ఒక వ్యక్తి ఒక రెప్పపాటు కాలంలో 10 విభిన్న పరిసరాలలో తనను తాను కనుగొన్నాడనుకోండి. ఆ పరిస్థితికి వెనుక గల కారణాలు తెలియక తాను ఒక క్రమ పద్ధతిలోనే సాగుతున్నట్లు అతనికి అనిపించదు. మరి మనమే ఒకేసారి మన యొక్క వాస్తవికతలో 10 చోట్ల కనిపిస్తే కంగారు పట్టడం జరుగుతుంది. నిజానికి ధ్యానం గురించి అవగాహన లేకపోతే కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి పూర్వజన్మలో జరిగినటువంటి అనుభవాల ఆధారంగా, ధ్యానం ఆధారంగా ఇప్పుడు జరుగుతాయి. చాలా మంది ఇప్పుడు ధ్యానం కూడా చేయకుండానే సిద్ధులు వచ్చాయని చెప్పడం జరుగుతుంది కదా. అదంతా పూర్వజన్మలో చేసిన ధ్యాన ఫలం అన్నమాట. దాంతో అక్కడే ఆగిపోకుండా సిద్ధులను వదిలేస్తూ అంటే వదిలేసేందుకు సహాయం మాస్టర్లని అడుగుతూ ముందుకి ధ్యానంలో ముందుకు వెళ్ళాలి. ఒక పద్ధతి పాడు లేకుండా ఒక అనుభవం నుండి మరొక అనుభవంలోకి గిరాటు వేయబడినట్లు అనిపిస్తుంది. నిజానికి అక్షరాల అతని ఆలోచనలే ఆ విసిరివేతలకు కారణం అని గ్రహించలేడు. సో ఆ ఆలోచనలు ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నాయో వాటి వల్లనే విసిరివేయబడుతున్నట్లు వాళ్ళకి అవగాహన ఉండదు. నేను ఇప్పుడు చెప్పేది మరణం తదుపరి వెనువెంటనే జరిగే సంఘటనల గురించి మాత్రమే. మరి ఇంకా ఎన్నో దశలున్నాయి. దారి చూపేవారు మీ భ్రమలలో పాలు పంచుకొని వాటి నుండి మీరు బయటపడేందుకు మంచి సహాయకారులుగా ఉంటారు. అయితే వారు మొట్టమొదట మీ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. మీ భాషలో, ఒక సమయంలో నేను అలాంటి దారి చూపేవాడిగా పనిచేశాను అంటే ఇప్పుడు ఆయన ఆ దారి చూపేవాడి కంటే ఇంకా పై స్థితిలో ఉన్నారని చెప్పకుండా చెబుతున్నారు. అలాగే ఈ రూబర్ట్ తన నిద్రాస్థితిలో అదే మార్గాన్ని అనుసరిస్తోంది. దారి చూపే వారి దృష్ట్యా ఆ పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంటుంది. వారు ఎంతో మానసిక విచక్షణను ఉపయోగించాల్సి వస్తుంది. నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఒక మనిషి యొక్క మోజస్ మరో వ్యక్తి యొక్క మోజస్ కాడు. మోజస్ అంటే మార్గదర్శకుడు అనమాట. నేను చాలా సందర్భాలలో నమ్మదగిన మోజస్గా పనిచేశాను. అందులో ఒకసారి ఇది నమ్మశక్యంగా ఉండదు కానీ ఎవరి కోసం అనుకున్నారు? ఒక అరబ్బు కోసం. ఈ అరబ్బుది చాలా ఆసక్తి రేకించే తత్వం. నాకు అప్పుడు ఏర్పడిన కొన్ని చిక్కుల గురించి వివరించేందుకు అతని గురించి ముందు చెప్తాను. అతను ఒక యూదు ద్వేషి, కానీ ఎందుచేతనో అల్లా కన్నా మోజస్ శక్తివంతుడు అని అతనిలో బలంగా నాటుకుపోయింది. ఇలా కొన్ని సంవత్సరాలుగా అది ఒక పాపంగా అతని మనసులో గుప్తంగా ఉండిపోయింది. అతను కొంతకాలం మత పోరాటాలు జరుగుతున్న సమయంలో కాన్స్టాంటినోపుల్లో ఉండేవాడు. అప్పుడు అక్కడ ఇతను పట్టుబడ్డాడు. ఇతన్ని క్రైస్తవులచే చంపబడేందుకు నిర్ణయించబడిన తురుష్కుల గుంపులో చేర్చారు. ఇతని విషయంలో చాలా దారుణమే జరిగింది. క్రైస్తవులు కొందరు ఇతని నోటిని బలవంతంగా తెరిచి నిప్పులు కుక్కేవారు. అతను అంతులేని నిస్సహాయతలో అల్లాకి, మోజెస్కి మొరపెట్టుకున్నాడు. అప్పుడు చేతన అతని శరీరాన్ని వదిలి వెళ్ళింది. అక్కడ మోజెస్ ఉన్నాడు. అతను అల్లా కన్నా మోజెస్ని ఎక్కువగా విశ్వసించినా చివరి క్షణం దాకా నాకు ఏ ఆకారం ధరించాలో తోచలేదు. అతను చాలా ప్రేమించబడిన వ్యక్తి. ఆ పరిస్థితులలో అతని ఆత్మ ఒక యుద్ధాన్ని ఆశిస్తున్నట్లు కనబడటం వల్ల నేను ఇక సంకోచించలేదు. మోజెస్, అల్లా అతని కోసం యుద్ధం చేసుకోవాలి. బలవంతంగా అతను మరణించినా
బలం అనే ఆలోచన అతను వదిలించుకోలేకపోయాడు. ఒక యుద్ధం జరిగితే గాని అతను ఏ విధమైన శాంతి, తృప్తి, విశ్రాంతులను అంగీకరించేలా లేడు. నేను, నా స్నేహితుడు ఇంకా కొందరం కలిసి మత సంబంధిత ఆ క్రతువును నిర్వహించాం. ఎదురుగా ఉన్న మేఘాల్లోంచి నేను అల్లా అతని ఆత్మను నాదంటే నాదని గట్టిగా కీచులాడాం. పాపం అతనేమో మా మధ్యన పడి ఉన్నాడు. నేను మీకు ఇది హాస్యాస్పూర్వకంగా చెబుతున్నప్పటికీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇదంతా అతని నమ్మకం ఏర్పాటు చేసుకున్నదే అని. అతనికి స్వేచ్ఛ కల్పించేందుకు మేము ఆ క్రతువు అలా నిర్వహించామనీను. సో మన నమ్మకాలని బట్టి, మన నమ్మక వ్యవస్థను బట్టి వాటిని రూపుమాపడానికి, వాటి నుంచి బయటికి తీసుకురావడానికి మన నమ్మకాలకు సంబంధించిన కథలని, నాటకాలని ఈ యొక్క గ్రేట్ మాస్టర్స్ అనేది ప్లే చేయటం జరుగుతుందన్నమాట. అలా కులాలకి, మతాలకి అతీతంగా వాళ్ళు పనిచేస్తారు. నేను యెహోవాను పిలుద్దామనుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే మన అరబ్బుకు యెహోవా తెలియదు. అతనికి మోజెస్ మాత్రమే తెలుసు. అతని విశ్వాసం కూడా మోజెస్ పట్లనే. అల్లా ఒక అద్భుతమైన కత్తిని దూశాడు. నేను దానిలో మంటలు సృష్టించాను. అల్లా ఆ కత్తిని వెంటనే వదిలేశాడు. అది నేల మీద పడి మంటలు లేచాయి. మన అరబ్బు మళ్ళా అరిచాడు. అల్లా వెనుక ఉన్న అతని అనుచర గణాన్ని చూశాడు. కాబట్టి నా వెనుక అనుచర గణం ప్రత్యక్షమైంది. మన వాడికి ఉన్న ముగ్గురిలో ఒకరి నాశనం తప్పదని తెలిసింది. అది తానే అనే భయం పట్టుకుంది. చివరికి మేము ప్రత్యక్షమైన ఎదురెదురు మేఘాలు దగ్గరగా జరిగాయి. నా చేతిలో ఒక మాత్ర ఉంది. అది నువ్వు చంపకూడదు అంది. అల్లా వద్ద కత్తి ఉంది. మేమిద్దరం దగ్గర కాగానే మా చేతుల్లో మార్చుకున్నాం. మా అనుచర గణాలు రెండు ఏకమయ్యాయి. మేమిద్దరము దగ్గరై కలిసిపోయి ఒక సూర్య బింబంగా ఏర్పడ్డాం. అప్పుడు మేము ఇద్దరం ఒక్కటే అన్నాం. రెండు పరస్పర విరుద్ధమైన ఆలోచనలు ఆకరణ ఏకమై తీరాలి. లేదంటే ఆ వ్యక్తికి శాంతి ఉండదు. ఆ రెండు విరుద్ధాలు ఏకమైనప్పుడే మేము అసలు పరిస్థితిని వివరించడానికి పూనుకోగలిగేది. మీకు ఒక తమాషా సంఘటన కూడా నేను చెప్తాను. ఒక మాస్టరు, లేడీ మాస్టరు అమెరికాలో ఉన్నారు. వారి సిస్టర్స్, ఒక సిస్టర్ ఇంకో సిస్టర్ అమెరికాలో ఉంది, ఒక సిస్టర్ ఇండియాలో ఉంది. సో అమెరికాలో ఉన్న సిస్టర్ ద్వారా ఇండియాలో ఉన్న సిస్టర్ తోటి నాకు పరిచయం చేశారు. చేసిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి మెడిటేషన్ క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు వాట్సాప్ లో మనకి వాయిస్ ద్వారా క్లాస్ వినడం మొదలుపెట్టి ముగ్గురు ఒక గ్రూప్ కనెక్షన్ కాల్ ద్వారా పరమహంస యోగానంద గారి పుస్తకం చదువుతున్నాను నేను. వాళ్ళు ఉన్నట్టుండి ఒక 2 చాప్టర్లు 3 చాప్టర్లు అయ్యాక క్రీస్తుకి గురించి పరమహంస బాగా చెప్పేసరికి వాళ్ళు హిందూ మతానికి బాగా అతుక్కుపోయి ఉండడం వల్ల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేక, వద్దు సార్, మాకు అసలు ఈ పుస్తకం వద్దు సార్, క్రీస్తు ఎందుకు సార్, మన హిందువులో చాలా మాస్టర్స్ ఉన్నారు, ఆంజనేయ స్వామి లేడా, లేకపోతే ఆ స్వామి లేడా, ఈ స్వామి లేడా, రాముడు లేడా, కృష్ణుడు లేడా, ఇవాళ వచ్చి మనకి జీసస్ చెప్పేది ఏంటి, అలా అని చెప్పి కట్ చేసుకున్నారు. అమ్మ మీరు పూర్తిగా వింటే మీకు విషయం అర్థమవుతుంది అని చెప్పినా వాళ్ళు రాలేకపోయారు, కంటిన్యూ చేయలేరు. కారణం ఏంటి? వాళ్ళు సరిగ్గా సరైనటువంటి ధ్యానం చేయకపోవడమే ముఖ్యంగా. సో అందువల్ల ఆ స్థాయి, ఆ సమయం వచ్చినప్పుడు దానికి తగిన శక్తి చేకూరిన తర్వాత మాత్రమే అది వినగలగటం జరుగుతుంది అన్నమాట. సో మరి ఇక్కడ ఒక్కొక్కసారి ఆ ఏర్పడేటువంటి భ్రాంతుల్లో మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఆ సమయంలో మరో అధ్యాపకుడు మిమ్మల్ని బయటకు లాగుతాడు. మానసిక విధానాలలోకి చాలా సున్నితంగా ప్రవేశించాలి. మీరు పాలు పంచుకునే భ్రమలలో రకాలకు అంతే లేదు. ఉదాహరణకు ఒక్కొక్కసారి మీరు ఒక వ్యక్తి యొక్క ప్రియమైన పెంపుడు జంతువు ఆకారం కూడా ధరించాల్సి రావచ్చు. సో మన కోసం మాస్టర్స్ ఎంత కష్టపడతారో చూడండి. మరి ఈ భ్రాంతికారక ప్రక్రియలన్నీ సాధారణంగా మరణం తదుపరి వెంటనే జరుగుతాయి. కొందరికి వారి పరిస్థితులు పూర్తిగా ఎరుకలో ఉంటాయి. వాళ్ళకి ఇంతకు ముందు లభించిన శిక్షణ వల్ల, వారు సాధించిన అభివృద్ధి వల్ల కొంత తడు విశ్రాంతి పిదప ఇతర దశల్లోకి పోవాలని కోరుకుంటే అందుకు సంసిద్ధంగా ఉంటారు. సూక్ష్మ లోకాలలో ముఖ్యంగా మనం ఏది అనుకుంటే అది అక్కడ ఆత్మకి తయారవుతుంది. ఒక తినే పదార్థాలు కావచ్చు, మరి ధరించే బట్టలు కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు, అక్కడ శరీరమే ఉండదు. అన్నీ కూడా అలా తయారై మన భ్రమకి, మన కోరికకి తగ్గట్టుగా తయారై సూక్ష్మలోకాన్ని దాటించడానికి ఉపయోగపడేటువంటి అవకాశాలు అక్కడ మెండుగా ఉంటాయి. అయితే అక్కడే అతుక్కుపోయి ఉండేవాళ్ళు కూడా ఉంటారు చాలా కాలం. ఎందుకంటే అరే అనుకోగానే అన్నీ అవుతున్నాయి కదా అనేటువంటి మోహంలో పడిపోయి సూక్ష్మలోకం నుంచి దాటకుండా ఉండడం జరుగుతుంది. అందువల్ల మనం ధ్యానం ద్వారా మరి యొక్క భౌతిక, సూక్ష్మ, కారణ 3 లోకాల అనుభవాల్ని పొందుతాం. కాబట్టి ఎక్కడా అతుక్కుపోకుండా, ఎక్కడా ఉండిపోకుండా, మోహంలో బంధంలో ఇరుక్కోకుండా
చక్కగా విముక్తి చెందడానికి అవకాశం ఇచ్చేదే ఈ ధ్యానం అన్నమాట. ఉదాహరణకు వారి సొంత పునరావతరణలు వారి ఎరుకలోకి రాగానే ఆ జీవితాలలోని వారి వ్యక్తిత్వాలను వెంటనే గుర్తిస్తారు. అది ఆ వ్యక్తిత్వాలు మరో పనిలో నిమగ్నమై ఉండకపోతేనే అప్పుడు కావాలనే ఒక భ్రమను కల్పించుకోవటమో లేదా గత జీవితంలోని కొన్ని భాగాలను తిరిగి జీవించటమో చేస్తారు. సో అక్కడ గత జీవితానికి సంబంధించినవి కూడా మళ్ళీ తిరిగి జీవించడం జరుగుతుంది. ఆ భాగాలను పూర్తి చేయడం జరుగుతుంది. ఆ సమయం మొత్తం అలా స్వీయ పరిశీలన మీద, అంటే లెక్కలు వేసుకుంటూ గడుపుతారు. వారు అంతవరకు జరిగిన వారి ప్రదర్శనలోని సామర్థ్యాలు, బలహీనతలు బేరీజు వేసుకొని భౌతిక అస్తిత్వంలోకి వెళ్ళటమా మానటమా అన్నది నిర్ణయించుకుంటారు. అసలు ఏ వ్యక్తికైనా ఈ దశలలోది ఏదైనా ఒక్క స్వీయ పరిశీలన తప్పక అనుభవంలోకి రావచ్చు. చాలా వాటిని పూర్తిగా పక్కకు పెట్టారు. అనుభూతులు చాలా ముఖ్యం కాబట్టి మీకోసం మీ స్నేహితులు నిరీక్షిస్తే చాలా లాభదాయకం. కానీ చాలా సందర్భాల్లో ఈ స్నేహితులు ఇతర స్థాయిల్లోని ప్రగతి కార్యక్రమాల్లో నిమగ్నులై ఉండటం వల్ల ఒక దారి చూపేవాడు మీ ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు మీ స్నేహితుడి రూపం ధరిస్తాడు. అక్కడ నిజానికి మన స్నేహితులు, శత్రువులు అందరూ ఉంటారు అక్కడ. సో సహాయం చేసే స్నేహితులు కాబట్టి అక్కడ దారి చూపేటువంటి మిత్రులు గనక మనకి, మన స్నేహితులు, అక్కడ ఉన్న స్నేహితులు వేరే పనిలో నిమగ్నమై వాళ్ళ అస్తిత్వాలతో ఉంటే ఈ మాస్టర్సే ఆ స్నేహితుల రూపం దాల్చి మనకు సహాయం చేస్తారు. చూడండి ఎంత అద్భుతమో మరి ఈ యొక్క అనుభవం. అలాగా చాలా మంది అసలు వాళ్ళ శరీరాలను ఇంకా వదలలేదన్న నమ్మకంతోనూ వారి జీవిత కాలంలో వారి శరీరం వెలుపల అనుభవాన్ని చేతనతో పొందలేమని భావిస్తుంటారు. కానీ అలాంటి అనుభవమే మాటల కన్నా మెరుగుగా మీరు ఎదుర్కోబోయే పరిస్థితులను అర్థం చేయించి పరిచయం చేయిస్తుంది. చూడండి, మరణం తర్వాత జరగబోయేటువంటి అనుభవాలు, వాటిని మార్చుకునేటువంటి పరిస్థితులు, వాతావరణము అంతా కూడా మనం ముందే నేర్చుకుని తయారవుతున్నాం అంటే ఈ ధ్యానం ద్వారా మనకి ఎంత సహాయం జరుగుతోంది. మనస్సు ఆత్మ మమేకమై వాటిని గ్రహింపు శక్తిని పెంచుకునేలాగా సహాయం చేస్తున్నాయి కదా. గుర్తుపెట్టుకోండి, మీ భౌతిక అస్తిత్వం ఒక రకంగా సామూహిక భ్రమల ఫలితమే. మనుషుల వాస్తవికతల మధ్య అఖాతాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసిన విధంగానే మరణం తర్వాత అనుభవం కూడా క్లిష్టమైన పాలు పంచుకునే వ్యవస్థగానే ఉంది. ప్రస్తుతం మీరు వ్యక్తిగత భ్రాంతులు కలిగి ఉన్నారు. అవి ఏమిటో మీకు తెలియదు. నేను ఇప్పటిదాకా చెప్పుకొస్తున్న ఆ భ్రమలు తీవ్రమైన సంకేతాత్మక ప్రతిఘటనలు. మీ నిద్రాస్థితిలోనూ అవి సంభవిస్తాయి. వ్యక్తిత్వంలో పెనుమార్పు జరిగేటప్పుడు, లేదా విరుద్ధ భావనలు ఒకటిగా కలిసిపోయేప్పుడు, లేదా మరో దానికి దారి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ భ్రమలు కలుగుతాయి. ముఖ్యమైన ఈ మానసిక అభౌతిక ఘటనలు మరణం ముందు లేదా తరువాత ఎప్పుడు జరిగినా శక్తితో దట్టించబడి ఉంటాయి. ఇప్పుడు ఒక మహా సంఘటన ఒకటి గుర్తొచ్చింది నాకు. ఏంటంటే ఆది శంకరాచార్యకు మరి చండాలుడు ఎదురొస్తే ఏం జరిగింది? నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నవాడినా అని అడుగుతాడు. సో శంకరాచార్యులంతటి వాడికే ఆ భ్రమని సృష్టించి తొలగించడానికి అంతకంటే పైన మాస్టర్ సహాయం చేసినటువంటి సంఘటన అది. అప్పుడు ఆయనకి ఆ ఆత్మపరమైనటువంటి వికాసం జరుగుతుంది. అంతవరకు ఉన్నటువంటి అహంకారం పటాపంచలవుతుంది. అప్పుడే ఆయన మొట్టమొదలు అప్పుడే రాయబడింది మొదటి ఆ యొక్క సంకీర్తన. ఏంటి? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే. మరి అలాగా రాయడం జరిగిందంటే ఆ భావన ఎక్కడి నుంచి వచ్చింది? అంతా నేనే, అన్నీ ఒకటే, ఆత్మస్వరూపమే అనేటువంటిది చక్కగా వికసించిన తర్వాతే కదా. స్వప్నావస్థలో సంభవించే ఈ భ్రమలు నాగరికత దిశను సైతం మార్చగలవు. మరణం తదుపరి ఒక వ్యక్తికి తన జీవితం ఒక పశువుగా దుర్గోచరం కావచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క వాస్తవికత మనకి పశువుగా కూడా కనపడచ్చు. అంటే ఆ జంతు జన్మలో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చేసుకునేటువంటి సాధనని బట్టి మనకి ఆ ఆత్మ వికాసం జరిగి అంతా నేనే, అన్నీ నేనే అనేటువంటిది అనే యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అన్నిట్లో మనం చూసుకునేటువంటి ఆ దివ్య చైతన్య శక్తిని మనం పొందుతాం అన్నమాట. మన మనస్సుకి అందుతుందన్నమాట. మరణం తదుపరి ఒక వ్యక్తికి తన జీవితం ఒక పశువుగా దుర్గోచరం కావచ్చు. దానిని అతడు సరిపెట్టుకోగలగాలి. అలా కాకుండా అతడు పోరాటం లేదా ప్రతిఘటనకు దిగితే దానికి చెందిన ఫలితాలు అప్పటికప్పుడే ఉండకుండా తర్వాత ఎప్పుడో తప్పక ఉంటాయి. ఎందుకంటే మనిషి తన మొత్తం భాగాలతో ఈ సరిపెట్టుకోవటం అనేది చెయ్యాలి. ఎంత ఇది
చమత్కారమైనటువంటి విషయమే కాకుండా జ్ఞానాన్ని మనము చక్కగా అందుకోవడానికి పనికొచ్చే విషయం. ఇక్కడ పత్రిజీకి జరిగినటువంటి సంఘటన ఒకటి ఆయన చెప్పినప్పుడు విని మరి ఎంత ఆనందం కలిగింది అంటే 2012లో పత్రిజీ మీద ఎలిగేషన్స్ వస్తే TV9 వాళ్ళు అంతా ప్రచారం చేసినప్పుడు మన మిత్రులు, మన ధ్యాన మిత్రులు కొంతమంది, సార్ TV9 మీద మేము కేసేస్తాం, అది చేస్తాం, ఇచ్చేస్తాం అంటే సార్ అన్నారు, ఒకప్పుడు నేను అదే కదా, వదిలేయండి అని. మరి ఒకప్పుడు నేను అదే కదా, ఆ పశువునే కదా, దాంతో పోరాటం ఎందుకు అనేటువంటి విజ్ఞత మనకు కలగాలంటే ఈ ధ్యానం ఎంత ఉపయోగపడుతుంది తర్వాత జన్మలో కూడా, పైలోకంలో కూడా. తర్వాత జన్మ పొందకుండా ఉండడానికి పోరాటాలను మనము ఎక్కడికక్కడే లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనిషి తన మొత్తం భాగాలతో ఈ సరిపెట్టుకోవటం అనేది చెయ్యాలి. అయితే ఇక్కడ సర్దుబాటు వేరు, సరిపెట్టుకోవడం వేరు. సరిపెట్టుకోవడం అంటే తెలుసుకుని సరిపెట్టుకునేది. సర్దుబాటు అంటే అది ఒక ఇరుకు ఉంటుంది, అందులో తప్పదు కదా అనేది సర్దుబాటు. సరిపెట్టుకోవడం అంటే సరి అంటే ఎస్ కరెక్ట్ ఇది అని తెలుసుకోవడం. చిన్న పదం ఎంత తేడా ఉంది సర్దుబాటుకి సరిపెట్టుకోవడానికి. ఈ సందర్భంలో ఆ వ్యక్తి యొక్క భ్రాంతి ఆ పశువు మీద స్వారీ చేయడం గానా, దాన్ని చంపడం లేదా దాని చేత చంపబడడం గానా ఎలా అంతమవుతుంది అన్న వీటిలో ప్రతి ప్రత్యామ్నాయం చాలా జాగ్రత్తగా బేరీజు వేయబడుతుంది. ఆ ఫలితాలు అతని భవిష్యత్తు వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక మిత్రుడు చెప్పాడు ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక ఏనుగు వస్తూ ఉంటుంది రోడ్డు మీద, దారిలో వస్తూ ఉన్నప్పుడు ఇంకొక ధ్యాన మిత్రుడు దాని పక్క నుంచి అటు నుంచి వస్తూ ఉంటే, ఒక మిత్రుడు ఇటు నుంచి అతనికి వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటే, ఆ ఏనుగు చాలా పొగరుబోతుంది, మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతో అని చెప్తాడు. వచ్చి దగ్గరకు వచ్చి చెప్తే, ఆ ఏనుగులో దైవం ఉన్నాడు కదా, నాలోనూ దైవం ఉన్నాడు కదా, ఆ దైవం చూసుకుంటాడులే అన్నాడు. కానీ మరి ఆ ఎరుక సరిగా లేకపోవటం వలన మరి ఏనుగు ఆ చేతనతో ఉండాలి కదా, ఆ దైవ చేతనతో లేనప్పుడు ఏనుగు ఏనుగుగానే ప్రవర్తిస్తుంది, కానీ దాని భయపడుతుంది, కానీ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు భయపడి రియాక్ట్ అవుతుందే తప్ప ఒక దైవంలా ఎలా ప్రవర్తించగలుగుతుంది? కాబట్టి వాడిని విసిరి కొడుతుంది. అప్పుడు అర్థమైంది, అరే మిత్రుడు చెబితే నేను అర్థం చేసుకోలేదే అని. అందుకని మనం ఇప్పుడు అందులో దైవం ఉన్నప్పటికీ ఆ వైబ్రేషన్లోకి మనం వెళ్ళి దాంతో స్నేహపూర్వకంగా ఇంతకు ముందున్నటువంటి కొట్లాటని ముగించుకోవాలి. వారి జీవిత కాలంలో స్వీయ పరిశీలన చేసుకుని, అంతేకాదు ఈ యొక్క జంతువులాగే కాకుండా మనుషుల్లో కూడా ఒక విధమైనటువంటి నెగిటివ్ అప్రోచ్ ఉండి శత్రుత్వ భావన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా కలుస్తారు. అప్పుడు మన మైత్రీ భావనతో ఆ శత్రుత్వాన్ని తీసేయడానికి తగినటువంటి శక్తివంతంగా ఉంటేనే అక్కడ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో అందువల్ల ఇదంతా దానికి పనికొస్తుంది. వారి జీవిత కాలంలో స్వీయ పరిశీలన చేసుకుని వారు ఈ సంకేతాత్మక జీవితం పద్ధతిని అవలంబించవచ్చు. స్వీయ పరిశీలన విధానంలో ఇది ఒక భాగం. ఈ విధానంలో వ్యక్తి తన జీవితాన్ని ఏదో ఒక ప్రతిబింబంగా మార్చుకొని దానితో వ్యవహారాన్ని నడపాలి. అందరూ ఇదే విధానాన్ని అవలంబించరు. ఒక్కొక్కప్పుడు అలాంటి కథా భాగాల ఒక ధారావాహికే అవసరం రావచ్చు. సో కాబట్టి ఇది చాలా సమయం పట్టేటువంటి ఇది కూడా జరుగుతుంది మనకున్నటువంటి ఆ యొక్క ప్రజ్ఞని బట్టి. మరణం తదుపరి అనుభవాలు వెంటనే వ్యవస్థీకృతం అవుతాయా లేదా అని రూబర్ట్ విద్యార్థుల్లో ఒకతను అబ్బురపడేవాడు. ఇలాంటి ప్రశ్న చాలా మందికి వస్తుందని నాకు తెలుసు కాబట్టి దాని గురించి ముందు చెప్తాను. మొట్టమొదట ఇంతవరకు నేను చెప్పిన దానిని బట్టి మరణం తర్వాత కేవలం ఒకే ఒక వాస్తవికత ఉండదనేది సుస్పష్టం. మన యొక్క వాస్తవిక ప్రతిబింబాలు ఎన్నో జన్మలవి మన ఎదురు పడతాయి మనం చనిపోయాక. ప్రతి అనుభవం విభిన్నంగా ఉంటుంది. సర్వసాధారణంగా ఈ వ్యక్తిగత అనుభవాలన్నీ చేరే కొలతలు ఉంటాయి. ఉదాహరణకు ఇంకా భౌతిక వాస్తవికతలోనే దృఢంగా కేంద్రీకరింపబడి ఉన్న వారికి స్వస్థత విశ్రాంతుల కోసం కొంత గడువు కావలసిన వారికి ఒక తొలి దశ ఉంటుంది. ఇక్కడి నుంచి అనారోగ్యంతో మరి ఎంతో బాధతో విశ్రాంతి అవసరమైన స్థితిలో వెళ్ళిన వాళ్ళకి వెంటనే ఆ యొక్క మిగతా వాస్తవికతలతో కలవటం జరగదు. ఎంత స్పష్టంగా సినిమాని మనకు చూపిస్తున్నారు అక్కడి నుంచి మనం ఇక్కడ ఉండి చూడగలుగుతున్నాం. ఈ మాటలు కావు, పూర్తిగా మరణం తర్వాతి అనుభవాల దృశ్య కావ్యం ఇది. కాబట్టి ఈ స్థాయిలో ఆస్పత్రులు, విశ్రాంతి మందిరాలు ఉంటాయి. రోగులు వారిలో ఏ లోపము లేదని ఇంకా గుర్తించరు.
చూడండి, రోగగ్రస్తమైనటువంటి మనస్సు, స్వస్థత లేనటువంటి మనస్సుతో వెళ్ళినటువంటి వాళ్ళు ఆ యొక్క సూక్ష్మ శరీరాలతో అక్కడ బాధపడుతున్నప్పుడు వాళ్ళకి తగిన ఆసుపత్రులు మరియు విశ్రాంతి మందిరాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వీళ్ళ కోసం వీళ్ళకి సంబంధించిన మాస్టర్స్, స్నేహితులు తయారు చేసి ఉంచుతారన్నమాట. అలాగా అయితే కొందరి విషయంలో ఈ జబ్బు అనేది ఎంత గాఢంగా నాటుకుపోయి ఉంటుందంటే అదే మానసిక కేంద్రంగా వారి భూమి మీద కాలాన్నంతా తయారు చేసుకున్నారు. సో భూమి మీద ఈ రోగాలు తప్పవు, రెస్టులు తప్పవు, ఇది చచ్చిపోయడానికి కొన్ని సంవత్సరాల ముందుగా గాఢంగా ఈ రోగం నన్ను వదిలిపెట్టదనే బాధలో వాళ్ళు ఉండి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దాని నుంచి తొందరగా బయటపడలేరు. అందువల్లే అక్కడ వాళ్ళకి ఆ యొక్క విశ్రాంతి మందిరాలు, ఆసుపత్రులు ఉంటాయి. పాత శరీరం మీద రుద్దినట్టే ఆ జబ్బు లక్షణాలన్నింటినీ కొత్త శరీరం మీద రుద్దటం జరుగుతుంది. చూడండి, పుట్టుకతోటే కొన్ని రోగాలతో చాలా మంది పుట్టడం జరుగుతుంది. పుట్టుకతోటే కిడ్నీ లేకుండా పుట్టిన వాళ్ళు, పుట్టుకతోటే షుగర్ పేషెంట్లుగా పుట్టిన వాళ్ళు, పుట్టుకతోటే అంగవైకల్యంతో పుట్టేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తట్టుకోలేక చాలా తొందరపడి ఆ సూక్ష్మ శరీరం మీద ఇవన్నీ రుద్దేస్తారు. దాన్ని ఏమంటారు, ఆ యొక్క గందరగోళంలో వాటిని వదిలించుకునే శక్తికి వాళ్ళు వెళ్లకుండా మళ్ళీ తొందరగా పుట్టేస్తారు. అప్పుడు వారికి ఒక అభౌతికమైన చికిత్స జరుగుతుంది. మీ నమ్మకాలే ఈ స్థితికి ఖచ్చితంగా కారణమని స్పష్టం చేయబడుతుంది. సో మన నమ్మక వ్యవస్థే ముఖ్యంగా మన తరువాతి జన్మకి కారణమయ్యి ఈ యొక్క రోగాల్ని, జబ్బుల్ని వదలకుండా మన వెంట తీసుకొస్తుంది. అలాగే గుండెలో హోల్తో పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఎన్నో రకాల బాధలతో పుట్టిన వాళ్ళు ఉన్నారు, పోతున్న వాళ్ళు ఉన్నారు, తల్లి కడుపులోనే పోతున్న వాళ్ళు ఉన్నారు. వాటన్నిటికీ కారణాలు తల్లులెంతో, బిడ్డలెంతో అదంతా కూడా చెప్పబడుతుంది. నిజానికి చాలా మందికి తండ్రులు కూడా ఎంత కారణమో అది కూడా ఉంటుంది, కేవలం తల్లిదే కాదు. నిజానికి చాలా మందికి ఈ నిర్దిష్టమైన దశ ద్వారా ప్రయాణించవలసిన అగత్యం ఉండదు. ఈ ఆసుపత్రులు, ఈ శిక్షణా కేంద్రాలు భౌతికమైనవి కావని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. భౌతికంగా నిజంగా అక్కడ శిక్షణా కేంద్రాలు, ఆసుపత్రులు ఏం ఉండవు. కానీ ఇవన్నీ ఇక్కడ వీళ్ళు తీసుకెళ్లిన స్థితిని బట్టి, వీళ్ళ ఊహాశక్తిని బట్టి, వీళ్ళకున్న నమ్మకాలని బట్టి అక్కడ వీళ్ళ కోసం సృజింపబడినటువంటి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు. అవన్నీ దారి చూపే వారిచే, ఇదిగో చెప్పాను కదా, సామూహికంగా నిర్వహించబడతాయి. వారే వాటికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తారు. దీనినే సామూహిక భ్రమ అనవచ్చు. అయితే వాటిని ఎదుర్కొనే వారికి మాత్రం అవన్నీ వాస్తవంలా ఉంటాయన్నది యథార్థం. అమ్మా, ఈ బాధను తీర్చుకోవడానికి, ఆ జన్మ నుంచి తెచ్చుకున్న దాన్ని తీర్చుకోవడానికి అని కాదు, ఇంకా ఆ శరీరంతోటే ఉన్నట్టుగా భావిస్తూ వాళ్ళ ఆసుపత్రుల్లోనూ, విశ్రాంతి మందిరాల్లోనూ ఉంటారన్నమాట. ఇంకా చచ్చిపోయిన స్పృహ కూడా వాళ్ళకు ఉండదు. శరీరాన్ని వదిలేసిన స్పృహ కూడా ఆ స్థితిలో ఉండదు. అక్కడ శిక్షణా కేంద్రాలు కూడా ఉంటాయి. చూడండి, మనకి సినిమాల్లో చూపించినట్టు, కథల్లో చెప్పినట్టు ఈ అమలోకం, నరకలోకం, వేయించటాలు అవన్నీ ఏమీ లేవు. సో ఇక్కడ మరణం తర్వాత చాలా హాయిగా, సుఖంగా ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. మన భ్రమావరణాన్ని బట్టి, మన భ్రమల వ్యవస్థని బట్టి అక్కడ అవన్నీ మన కోసం వ్యవస్థీకరించబడి చక్కగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. సో అవగాహన సామర్థ్యాలను అనుసరించి వాస్తవికత స్వభావం వివరించబడుతుంది. కొందరి కోసం ప్రథమంగా వారికి బాగా తెలిసిన కథలనే ఉపయోగిస్తారు. తర్వాత క్రమంగా వాటి నుండి దూరంగా తీసుకెళ్లబడతారు. ఈ కేంద్రాలలో భౌతిక పరిసరాలలోకి తిరిగి వెళ్లేందుకు ఎంచుకున్న వారి కోసం కూడా తరగతులు నిర్వహించబడతాయి. ఎవరైతే గట్టిగా తిరిగి మళ్ళీ పుట్టాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం కూడా అక్కడ శిక్షణ తరగతులు ఉంటాయి. వారికి వారి ఆలోచనలను, అనుభూతులను భౌతిక వాస్తవికతగా అనువదించుకునే పద్ధతులు నేర్పుతారు. ఆలోచనకు, దాని భౌతిక రూపధారణకు నడుమ వ్యవధి 3 కొలతల వ్యవస్థలో మాదిరి ఇక్కడ ఉండదు. సో ఆ పైలోకాల్లో ఇక్కడ ఉన్నట్టుగా ఏం ఏర్పాటు ఉండదు. కానీ అక్కడ తగినటువంటి జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చేటువంటి ఏర్పాట్లు మాత్రం ఉన్నాయి. అయితే వాటిని కూడా సరిగా అందుకోకుండా రావడం, అందుకున్నా మర్చిపోవడం ఇక్కడ జరగడానికి కారణము ఆ కర్మ యొక్క నమ్మకాలు, ఆ కర్మ పట్ల గల నమ్మకాల యొక్క బలాన్ని బట్టి మాత్రమే. ఇదంతా అందుకనే నమ్మకాలన్నిటినీ, నమ్మక వ్యవస్థను అంతటినీ కూడా చక్కగా సమూలంగా తగలబెట్టాలి మన యొక్క ధ్యానం ద్వారా. నమ్మకాలు కాకుండా పూర్తిగా అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ అనుభవంలో కూడా కొన్ని భ్రమలు ఉన్నాయి. మరి ఆ అది భ్రమ వాస్తవమా అన్నది మనం ధ్యానం ద్వారా మాత్రమే నిరూపించుకోగలుగుతాం. ఇదంతా ఒక స్థాయిలోనే జరుగుతుంది. అయితే విషయాలు నేను కొంత సరళతరం చేశానన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి కొంతమంది వారు గత జీవితంలో సాధించిన ప్రగతి వల్ల ఈ దశలోంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు.
సో మనం ఇక్కడ భూమి మీద సాధించిన ప్రగతిని బట్టి ఆ పైన ఈ యొక్క హాస్పిటళ్లలో, విశ్రాంతి మందిరాల్లో ఉండాల్సినటువంటి అగత్యం ఉండదు మనకి. వారు ఇంకా ఉన్నతమైన లక్ష్య సాధన కోసం సిద్ధంగా ఉంటారు. అంటే అక్కడి నుంచి తొందరగా కారణ శరీరంతో పనిచేయడానికి కారణ లోకాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నిజంగా చాలా మంది ధ్యాన స్థితిలో కారణ శరీరంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అంటే కారణ లోకాన్ని ఈ భూమి మీదే వాళ్ళ కోసం వాళ్ళు సృష్టించుకొని అక్కడిని ఆ కారణ లోకాన్ని కూడా దాటిపోయే స్థితిని ధ్యానం ద్వారా ఇక్కడ పొందడం జరుగుతుంది. మరి ఇలాంటి అభివృద్ధి గురించి అందుకే పిరమిడ్ మాస్టర్స్కి మళ్ళీ జన్మ లేదు అన్నది. ఆ జ్ఞానం ఎవరైతే పొందుతారో వాళ్ళకి మళ్ళీ శరీరం తీసుకొని రావాల్సిన అవసరమే అగత్యమే ఉండదు. మరి ఇలాంటి అభివృద్ధి గురించి ఇంతకు ముందే చెప్పాను. నా పాఠకుల్లో కొంతమంది వారి సొంత అభౌతిక సామర్థ్యాల ఎరుకలేని వారు మరణం తర్వాత వారికి చాలా దీర్ఘమైన శిక్షణ ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ అలాంటి సామర్థ్యం సచేతనంగా ఉన్నప్పుడే పొందాలనే లేదు. వారి నిద్రావస్థలో కూడా అవి వారికి తెలియకుండానే సొంతం అవ్వచ్చు. మరణించిన తర్వాత మీరు మరణించారన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించి మీ మానసిక శక్తిని మీకు తెలిసిన వారి వైపు కేంద్రీకరించవచ్చు. సో అక్కడ కూడా మనం మరణించాము అనే దాన్ని తిరస్కరిస్తాము. నిజానికి తిరస్కరించి మనం మనకు కావాల్సిన వాళ్ళ వైపు మన మానసిక శక్తిని కేంద్రీకరించడం జరుగుతుంది ఆ జ్ఞానంతో. ఉదాహరణకు మీరు నాటుకుపోయి ఒక నిర్దిష్ట పథకం ఏదైనా ఉంటే దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. సూక్ష్మలోకానికి వెళ్ళాక నేనేం చేయాలి, కారణలోకానికి వెళ్ళాక నేనేం చేయాలి, ఈ శరీరాన్ని వదిలేశాక నేనేం చేయాలి అనే దానికి మనం ఇక్కడ పథకాన్ని తయారు చేసుకుంటే గనక దాన్ని అమలుపరిచే శక్తి మనకు అక్కడ ఉంటుంది స్ట్రైట్గా. ఎలాగైతే ఇప్పుడు పుడుతూనే 5 ఏళ్ల పిల్లవాడు 10th క్లాస్ పాస్ అయినట్టు, మరి ఇప్పుడు నిన్న ఒక కుర్రవాడు 10 ఏళ్ళు కూడా లేవు, వాడు ఏఐలో చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టాడు, చాలా పెద్ద ప్రోగ్రామింగ్ని కనిపెట్టాడు. అసలు ఏది ఎలా పనిచేస్తుందో ఆశ్చర్యపోయారు. సుమన్ టీవీలో చూపించారు వాడి గురించి. అందువల్ల ఏంటంటే ఆ పూర్వజన్మ జ్ఞానము అలాగా మన ఇంకా అత్యధికమైనటువంటి జ్ఞానవంతంగా చేయడానికి మనకు సహకరిస్తుంది. మనం చేసే సాధనే అక్కడ దారి చూపేవారు మీకు పరిస్థితిని అర్థం చేయించేందుకు సహాయపడతారు. కానీ మీరు మీ ప్రయత్నంలో ఎంతగా మునిగి ఉంటారంటే వారి మాటలను పట్టించుకునే స్థితిలోనే ఉండరు. సో ఒక్కొక్కసారి వాళ్ళు చెబుతున్నది కూడా మనం వినిపించుకోం. మనకు తోచిన విధంగా మన ప్రయత్నాల్లో మనం ఉంటాం. అంటే ఏంటనమాట, ఇక్కడ మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది వినే పరిస్థితి నుంచి వెళ్ళిపోతాం మనం అక్కడి నుంచి. దయ్యాల గురించి వేరే అధ్యాయంలో ప్రత్యేకంగా వివరిస్తాను. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నా. నా యొక్క వ్యక్తిగత అనుభవం ఏంటంటే, క్లాసెస్ వింటున్నప్పుడు మొదట్లో ఒక 10 క్లాసులు విన్నానో లేదో తెలియదు. ఇలా కాదు క్లాస్ చెప్పాల్సింది అని నాకు అనిపిస్తుంది, ఏంటో తెలియదు. అలాగా నేను వెంటనే క్లాస్ చెప్పడం మొదలు పెట్టడము, నా క్లాసులు నిరంతరాయంగా జరగడము, అత్యద్భుతంగా జరగడము, అవన్నీ నా ద్వారా జరగడం, నాకే ఎరుకలోకి రావడము, ఆ ధ్యానం ఎలా జరుగుతోంది అనేది తెలియడము నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మీకు మనం చెప్పానో లేదో, మహబూబ్ నగర్లో దాచకపల్లిలో క్లాస్ చెప్పి వచ్చాను. అక్కడ చెప్పింది 2.5 గంటలు 3 గంటలు మాత్రమే క్లాసు. ఆ తర్వాత 20 రోజులకి ఆ మాస్టర్ ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, పత్రిజీ ధన్యవాదాలు, పత్రిజీ ధన్యవాదాలు అని 3 నమస్కారాలు పెట్టి మెసేజ్ పెట్టారు రాత్రి 10 ఏంటి ఇలా మెసేజ్ పెట్టాడని, ధన్యవాదాలు మిత్రమా అని నేను మళ్ళీ మాస్టర్ అని పెట్టాను. పెడితే మళ్ళీ పత్రిజీ ధన్యవాదాలని మళ్ళీ పెట్టాడు సేమ్ మెసేజ్. అయితే అతను మాట్లాడాలనుకుంటున్నట్టుగా నాకు అర్థమై నేను ఫోన్ చేస్తే, సార్ ఇంతమంది మాస్టర్లు ఇక్కడికి వచ్చి వెళ్ళారు, కానీ మీ క్లాసు నా చెవుల్లో రింగు అని మారుమోగుతోంది, పత్రిజీ వచ్చి చెబుతున్నట్టుగానే ఉంది, అసలు ఎంత స్పష్టత, ఎంతమంది మాస్టర్స్ మీ యొక్క క్లాస్ గురించి మాట్లాడారో మాకు చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉంది సార్ అని చెప్పడం నిజంగా మరి మాస్టర్స్ మన ద్వారా ఎంత అద్భుతంగా పనిచేస్తారో మనం అంకిత భావంతో ఉంటే అనేది నాకు అర్థమైంది అప్పుడు. అంచేత ఇంకా ఇంకా మన అంకిత భావాన్ని పెంచుకొని ఇంకా పరిపూర్ణమైన స్థితిని పొందడానికి ఆ యొక్క సాధన జరుగుతూ ఉండాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. మనం ఎలాంటి అహంకార మమకార వికారాలకి లోను కాకూడదు. దయ్యాల గురించి వేరే అధ్యాయంలో ప్రత్యేకంగా వివరిస్తానంటున్నారు. భౌతిక వాస్తవికతలో కేంద్రీకరింపబడిన మానసిక దృష్టి పరిధులు విశాలంగా ఉంటే అవి మీకు మున్ముందు ప్రగతికి నిరోధాలు అవుతాయి అనేది తెలుసుకుంటే ప్రస్తుతానికి చాలు. నాకు ఒకసారి ఈ దయ్యాల యొక్క అనుభవం కూడా జరిగింది. నేను మద్రాసులో ఆఫీస్ పని చేస్తున్నప్పుడు ఆఫీస్కి సంబంధించిన గెస్ట్ హౌస్లో ఉండడం జరిగింది. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఏదో ఆహారంలో తేడా వచ్చి నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే కూడా దాన్ని తగ్గించుకునే ప్రక్రియ నేను ఆయుర్వేదిక్ పసుపు మరి ఉప్పు నీళ్లు వేడి నీళ్లతోటే చేసుకుంటాను. అలా చేసుకొని
ఆహారాన్ని తగ్గిస్తాను. అలా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను, 104 జ్వరం వచ్చినా కూడా ఆఫీస్కి వెళ్ళడం మానలేదు, పని చేయడం మానలేదు, ఈ ట్రీట్మెంట్ మానలేదు, ఫుడ్ తగ్గించాను. చేస్తూ ఉంటే రాత్రి ఎక్సర్సైజ్ చేసుకొని అలా ధ్యానం చేసుకొని అలా పడుకోగానే ధ్యానంలో ఒక సోల్ వచ్చారు నా దగ్గరికి. ఆ సోల్ ఎవరంటే చనిపోయి మా కుటుంబంలో బాగా క్లోజ్ గా ఉన్నటువంటి ఆత్మ రావడం జరిగింది. వచ్చి నన్ను ఏదో భ్రమలో పెట్టాలని, ప్రేమతో చూడాలని ప్రయత్నం చేస్తే, నీ ప్రేమ నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ అవసరం ఇప్పుడు నాకు లేదు, నన్ను నేను ట్రీట్ చేసుకోగలను అన్నాను. ఎందుకంటే ఈ భౌతిక వాస్తవికతలో నాతో నెగిటివ్ గా వ్యవహరించినటువంటి పాత్ర అనమాట అది. అందువల్ల ప్రేమతో వచ్చినట్టుగా నటించి మరి నాకు నష్టం చేస్తారని నాకు ధ్యానం ద్వారా అర్థమైంది. అందువల్ల అలా నేను గట్టిగా చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అదే బాగా ప్రేమతో చూసుకునేటువంటి నాన్నగారి ఆత్మ, లేకపోతే మరో ఆత్మ, స్నేహితుల యొక్క ఆత్మ వస్తే ఆనందంగా స్వీకరించేది. కాబట్టి ధ్యానం ద్వారా మనకు ఆ ప్రయోజనం ఉంది, మనకు తెలుస్తుంది, ఆ ఎరుక కలుగుతుంది. చేతన శరీరాన్ని వదిలి కొంతకాలం బయటికి వెళ్ళినప్పుడు సంబంధం తెగిపోతుంది కదా. అదే శరీరం వెలుపలి తతిమా వ్యవస్థలతో మాత్రం సంబంధం కలిగే ఉంటుంది కదా. మరణించిన ఒక వ్యక్తి ఈ అనుభవాన్ని పూర్తిగా తప్పుగా వ్యాఖ్యానించుకొని శరీరంలోకి తిరిగి ప్రవేశించే ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉంది. సో అదే శరీరంలోకి మళ్ళీ వచ్చే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. మీకు గుర్తు ఉందో, మీకు ఎరుకలో ఉందో లేదో నాకు తెలియదు. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో 3 సార్లు దింపుతారు. అలా దింపినప్పుడు చెవిలో వాళ్ళు ఒక విషయం నారాయణ నారాయణ అనే మంత్రం చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు మధ్యలో కొన్ని శరీరాల్లోకి తిరిగి వచ్చి లేచిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు బతకాలనే కోరిక ఉంటుంది. దానికంటే ఎక్కువగా బతకాలనే కోరిక వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఫార్మాలిటీ కోసం, సంప్రదాయం కోసం చెప్తారు. కానీ ఆ బతకాలనే కోరిక, శరీరంలోకి తిరిగి రావాలనే కోరిక బలంగా ఉంటే గనక ఆ ఆత్మకి మళ్ళా తిరిగి అందులోకి ఆ చేతనను ప్రవేశపెడుతుంది అన్నమాట. అలా లేచిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో తన శరీరమే తన గుర్తింపుగా భావించుకునే వ్యక్తిత్వాల విషయంలో ఈ శరీరాన్ని కోల్పోతున్నప్పుడు బాధ ఉంటుంది కదా, ఇదే నేను కదా, నేను వెళ్ళిపోతున్నానే అనేటువంటిది గట్టిగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. ఇది సర్వసాధారణమైనది కాదు. కానీ రకరకాల పరిస్థితులలో అలాంటి వ్యక్తులు తిరిగి భౌతిక యాంత్రిక వ్యవస్థను పనిచేయించే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఆ శరీరం పరిస్థితి చూసి ఇంకా ఇంకా భయభ్రాంతులు అవుతారు. ఉదాహరణకు కొందరు వారి శవాలను చూసుకొని అక్కడ రోధిస్తున్న వారంతా వెళ్ళిపోయాక కూడా చాలాసేపు ఏడుస్తూ కూర్చుంటారు. వారి శరీరం రోగగ్రస్తమైపోయినదని లేదా అవయవాలు బాగుపడని స్థితిలో ఉన్నాయని అనుకుంటారు. వారే పూర్ణమైన వారు అనే గ్రహింపు లేనందువల్లే సుమ. ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు నిజానికి ఒక ఆత్మ అక్కడ శరీరం వెళ్ళిపోయాక ఆ చేతన అక్కడ ఏడుస్తూ ఉంది. ఆత్మ కాదు, చేతన అనేది రోధిస్తూ ఉంటుంది అనమాట, మళ్ళీ తిరిగి ప్రవేశించడానికి అజ్ఞానం వల్ల. అంచేత ఆ శరీరం రోగగ్రస్తం అయిపోయి ఉండడము, మళ్ళీ తిరిగి రావడానికి అనుకూలంగా లేకపోవడం చూసి అది చాలా బాధపడుతూ ఉంటుంది. దానికంటే ఎక్కువగా అసలు తనని చూడడానికి ఎంతమంది వచ్చారు, తన కోసం ఎవరు నిజంగా ఏడుస్తున్నారు, తన కోసం ఎవరు అబద్ధాలు ఏడుస్తున్నారు, తనతో ఎవరు ఎంత ప్రేమగా ఉన్నారు, అసలు తన పట్ల అసలు అంత అభిమానంతో ఎవరు వచ్చారు అని వెతికి వెతికి చూసుకొని వారి నిజ స్వరూపాలను చూస్తూ అది విపరీతంగా ఏడవటం, రోధించడం జరుగుతుంది అనమాట. ఇది చాలా గొప్ప వాస్తవమైనటువంటి విచిత్రం. అంటే తర్వాత లోకంలోకి చేరే ముందు దానికి ఉండేటువంటి వేదన అలా ఉంటుంది. ఇక్కడున్న మమకార వికారాల వల్ల, ఆ ప్రేమ అటాచ్మెంట్ వల్ల ఆ ఏడవటం అనేది జరుగుతుంది. వారు ఎముకను చికాకు పెట్టే కుక్క లాంటి వారు. ఎవరైతే తమ చేతనను శరీరంతో ముడిపెట్టరో వారికి శరీరాన్ని వదలటం చాలా తేలిక. శరీరాన్ని అసహించుకునే వారు ఆ శరీరం వైపే లాగబడతారు వింతగా. చూసారండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శరీరం పైన ఇక్కడ ఎవరు ముడిపెట్టుకుంటారో ఆ శరీరంతో, చేతనను శరీరంతో ఎవరైతే ముడిపెట్టారో, అంటే ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని అనే ఎరుకలో ఉంటారో వారికి శరీరాన్ని వదలడం చాలా తేలిక. శరీరాన్ని అసహించుకున్నారు, అబ్బా దరిద్రపు శరీరం, దీంతో రోగగ్రస్తం అయిపోయాను, దీన్ని వదిలేయటమే బెటరు అనుకున్న వాళ్ళు ఆ శరీరం కోసం బాగా ఏడవటం జరుగుతుంది. ఈ పరిస్థితుల ఎన్ని బాధలు వచ్చాయి, దీనికి ఎంత బాధపడుతోంది, ఈ శరీరమే నేను అనుకునే వాళ్ళు ఆ శరీరం కోసం ఏడుస్తారు. ఈ పరిస్థితుల సంభవాలు అందులో పాలు పంచుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా
భౌతిక కాయాన్ని వదలగానే వెంటనే మిమ్మల్ని మీరు మరో శరీరంలో చూసుకుంటారు. శరీరం వెలుపల మీరు ప్రయాణాలు చేసినప్పుడు మీరు ఏ ఆకృతి ధరించారో అదే అప్పుడు ధరిస్తారు. ఇక్కడ నా పాఠకులకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి నిద్రలో కొంతసేపు శరీరాన్ని వదిలి వెళ్తారు. నిద్రలో వదిలి వెళ్ళేటప్పుడు కూడా మన శరీరం ఏ ఆకారంలో అయితే ఉందో అదే రకమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని ధరించి వెళ్ళడం జరుగుతుంది. ఆకారం అలాగే ఉంటుంది. ఈ ఆకృతి భౌతికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇంకా భౌతిక శరీరాల్లో ఉన్నవారికి ఈ ఆకృతి కనబడదు. ఉన్నవారికి కనబడదట. భౌతిక శరీరంలో ఉన్నవారికి మీరు మీ కలలో ఇప్పుడు చేస్తున్నదంతా అది చేయగలదు. అది ఎగురుతుంది, ఘన పదార్థాలలోంచి చొచ్చుకుపోతుంది, మీ మనస్సు నిర్దేశించే స్థలాలకు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇదే సూక్ష్మ శరీర యానం. ఎన్నోసార్లు జరిగింది, మళ్ళీ కూడా అది జరగాల్సిన అవసరం ఉన్నప్పుడే జరుగుతుంది. అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. తర్వాత ఆ అనుభవాలు పూర్తయ్యాక మళ్ళీ అది రాదు. ఇప్పుడు న్యూయార్క్ లో మీ మేనత్త శాలీ ఏం చేస్తుంటుందో అనే ఆలోచన కనుక వస్తే వెంటనే మీరు మిమ్మల్ని అక్కడ చూసుకోగలరు. కానీ నియమానుసారం మీరు భౌతిక వస్తువుల్లో సర్దుబాట్లు ఏమీ చేయలేదు. చూడండి, అక్కడెక్కడో ఎవరో మన వాళ్ళు ఎవరో పనిచేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే చూడొచ్చు. దానికోసం సూక్ష్మ శరీర యానం కూడా చేయక్కర్లేదు. సంకల్ప మాత్రం చేత మనం అక్కడికి వెళ్ళిపోయి చూసి రావచ్చు. కానీ నియమానుసారం మీరు భౌతిక వస్తువులలో సర్దుబాట్లు ఏమీ చేయలేదు. మీరు ఒక దీపాన్ని చేతిలోకి తీసుకోవడం, ఒక పాత్రను విసిరేయడం లాంటివి ఏం చేయలేరు. ఈ ఆకృతి ఆ క్షణాన మీదే. అయితే అదొక్కటే ఆకృతి కాదు మీది. నిజానికి ఇదేమి కొత్తది కాదు. మీ శరీరంలో ఇప్పుడు ఎప్పుడూ కలిసే ఉంది. కాకపోతే మీ గ్రహింపులో లేదు. మరణం తర్వాత కొంత తడవు అదే మీ శరీరంగా ఎరుక కలిగి ఉంటారు. ఏదైతే చేతనం ఉందో అదే శరీరంగా మనము ఎరుకని కలిగి ఉండడం జరుగుతుంది. మరణం తర్వాత చాలా కాలం తర్వాత, చాలా స్థాయిల తర్వాత చేతనతో మీరు ఎంచుకున్న ఆకృతులను ధరించడం నేర్చుకుంటారు. మరి మీ మానసిక అనుభవాల్ని, అనుభూతుల్ని భౌతిక వస్తువులుగా అనువదిస్తున్నారు. మన అనుభవాల్ని, అనుభూతుల్ని వస్తువుల్లోకి మనమే ట్రాన్స్లేట్ చేసుకుంటాం. కాకపోతే చేతనతో కాదు. మరణం తర్వాత మిమ్మల్ని మీరు ఒక శిశువుగా గనక ఊహించుకుంటే వెంటనే మీరు శిశువుగా ఉన్నప్పటి ఆకారాన్ని పొందుతారు. మునపటి భౌతిక జీవితాలలో మీ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు అది ఏ ఏ ఆకృతులలో ఉండేదో అవే ఆకృతులను అది పొందేలా కొంతకాలం పాటు ఆ శిశువు ఆకృతిని మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు 80వ ఏట మరణించి మరణం తర్వాత 20 ఏళ్ల వయసులోని ఉత్సాహభరిత యువకుడిగా ఊహించుకుంటే ఆ అంతర్గత ప్రతిబింబానికి సదృశమైన ఆకృతిని పొందగలరు. అంటే మన మానసిక స్థితి ఎలా ఉంటే ఆ వయస్సుకు సంబంధించినటువంటి శరీర ఆకృతిని మనము సూక్ష్మ శరీరంలో ధరించడం జరుగుతుంది మరణం తర్వాత. చాలా మంది మరణం తర్వాత తమ భౌతిక సామర్థ్యాలు శిఖరాన్ని చేరుకున్నప్పుడున్న రూపాలకు సదృశ్యమైన వయసుతో సంబంధం లేని కొంత పెద్దరికాన్ని సంతరించుకున్న ప్రతిబింబాన్ని కోరుకుంటారు. కొందరేమో మానసికంగా గొప్ప ఎదుగుదల సాధించినప్పటి రూపాన్ని అప్పటి దాని వయస్సు లేదా అందంతో సంబంధం లేకుండా కోరుకుంటారు. మీరు ఎంపిక చేసుకున్న ఆకృతి మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. మన ఆశలు, మన కోరికలు తీర్చుకునేటువంటి మరి ఆ యొక్క లెవెల్ ఎంత అద్భుతంగా ఉంది. ఆ సమయంలో సాధారణంగా మీకు తెలిసిన వారితో సందేశ ప్రక్రియలో ఉండేటందుకు ఆ రూపాన్నే ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి ఎవరితో సందేశ ప్రక్రియలో ఉండాలనుకుంటున్నారో వారికి మీరు ఏ రూపంలో తెలుసో ఆ రూపాన్నే పొందడం కూడా కద్దు. మనం ఎక్కువగా నిజానికి చిన్నప్పటి ఆడుకున్న పాడుకున్న రూపాన్ని మనం ఎక్కువ ఇష్టపడతాం. 10-12 ఏళ్ల వయసులో ఉన్న రూపాన్ని ఎక్కువ ఇష్టపడతాం. అలాగే కొంతమంది ఎక్కువగా యవ్వనంలో ఉన్నటువంటి అందమైనటువంటి సౌష్ఠవం కలిగినటువంటి రూపాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే అప్పుడు ఆ చేతన మంచి ఉత్సాహంతో ఉంటుంది కాబట్టి, ఎంతో జ్ఞానాన్ని పొందుతుంది కాబట్టి అదే కావాలని కోరుకుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే యవ్వనానికి వృద్ధాప్యానికి మధ్యలో ఉండే వయస్సు మిడిల్ ఏజ్ అంటాం కదా. ఆ టైంలో అసలు చక్కగా 30s to 40s లో ముఖ్యంగా చక్కటి జ్ఞానాన్ని మనం పొందడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మన జీవనం బాగా గడుస్తుంది. ఆ శరీరాన్ని బాగా ప్రేమించే వాళ్ళు ధ్యానపూర్వకంగా ఉన్న వాళ్ళై ఉంటారు. సో శరీరం కంటే ముఖ్యంగా, అక్కడ రూపం కంటే ముఖ్యంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఉంటుంది. మరణం తదుపరి పరిసరాలు వేరే గ్రహాల్లో ఎక్కడో ఉండవు. వాటికి స్థలంతో అవసరం లేదు. కనుక ఇదంతా ఎక్కడో జరుగుతోందనే ప్రశ్న ప్రాథమికంగా అర్ధరహితం. వాస్తవికత స్వభావాన్ని తప్పుగా వ్యాఖ్యానించుకోవడం ఫలితమే ఆ ప్రశ్న.
వాటికి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన స్థలం అనేది ఉండదు. ఆ పరిసరాలు మీ గ్రహింపుకు అతీతంగా మీ నడుమనే ఉంటాయి. మీ గ్రహింపు యాంత్రిక వ్యవస్థ ఆ పరిసరాల క్షేత్రాలతో శృతి కలిపేందుకు అనుమతించదు. ఇంతకు ముందే చెప్పినట్టు ఇప్పుడేంటి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా మనకి పక్కపక్కనే, మన ఇంట్లోనే చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నిజానికి వాళ్ళ వాతావరణం అంతా, వాళ్ళ పరిస్థితులని మన మధ్యనే ఉంటాయి. కానీ మనం వాళ్ళు చనిపోయారు అనేదానికి గట్టిగా ఉండటం వల్ల వాళ్ళ ఫ్రీక్వెన్సీని మనం చూడలేం. వాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటూ మనల్ని చూస్తూ మనతో ఉండి వాళ్ళ వాస్తవికతల్ని డెవలప్ చేసుకుంటారు. దానికి ప్రత్యేకమైన స్థలము, లోకము అనేది ఏమీ లేదు. వారి లోకాన్ని వారు ఇక్కడే తయారు చేసుకుంటారు కూడా. మీ సొంత మరణం ఒకే సమయాన ఉంటాయి. వాస్తవికతలు, మరణం ఒకే సమయంలో ఉంటాయి. మీరు మీ భౌతిక సరంజామా అంతటినీ వదిలించుకొని విభిన్న క్షేత్రాలతో శృతి కలిపి వాటిలోని భావనలకు స్పందించడం మొదలు పెడతారు. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మరో దృక్కోణం నుండి మీరు కొంతమేర భౌతిక వాస్తవికతను గ్రహించగలరు. వాటిని వేరు చేస్తూ శక్తి క్షేత్రాలు ఉంటాయి. స్థలం అనే మీ భావన ఎంత వక్రీకరించబడిందంటే దానికి సంబంధించిన యథార్థ వివరణ ఇవ్వటం అసాధ్యం. మమ్మల్ని ఒక్క క్షణం వదిలేయండి. మీ గ్రహింపు యాంత్రిక వ్యవస్థ వస్తువులు ఘనాకృతిలో ఉంటాయని నొక్కి చెప్పడం వల్ల అవి కూడా స్థలం అనేది ఉన్నది అని నొక్కి చెప్తున్నాయి. పదార్థ స్వభావాన్ని గురించి మీ ఇంద్రియాలు చెప్పేదంతా శుద్ధ తప్పు. అలాగే స్థలం గురించి చెప్పేది కూడా అంతే. ఇప్పుడు చూడండి, నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఇక్కడ మళ్ళీ చెప్పవలసిన అవసరం ఏర్పడింది. ఏంటంటే, నా శ్రీమతి గారు బాడీ వెకేట్ చేశాక 15 రోజులకి నేను గట్టిగా అడిగితే నా లోపల ఓంకారమై నిండారు, నేను ఓంకార లోకంలో ఉన్నాను అన్నారంటే అది నా భ్రమ, వాస్తవమా? అది ఒక రకంగా ఎంత భ్రమో అంత వాస్తవం కూడా. ఎందుకంటే ఆ ఓంకార లోకం కూడా నాలోనే ఉంది, నా ఆలోచనలోనే ఉంది, తాను నాలోనే ఉంది. తానే కాదు, సమస్త జగత్తు కూడా నాలోనే ఉంది. అప్పుడు నేను కోరుకున్నది తనను మాత్రమే కాబట్టి తనకు సంబంధించిన వైబ్రేషన్స్ మాత్రమే ట్యూన్ చేసుకోగలిగాను. నేను గట్టిగా కావాలని ట్యూన్ చేసుకుంటే ప్రపంచం మొత్తాన్ని నాలో నేను చూడగలను, చూపగలను. అదనమాట దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది. మనము ట్యూన్ చేసుకోవడమే ఆ ప్రకంపనలకి. అలాగే స్థలం గురించి చెప్పేది కూడా అంతే. ప్రాథమిక వాస్తవికత దృష్ట్యా మాత్రమే ఇవి తప్పు. 3 కొలతల భావనలో మాత్రం ఇవి సరైనవే. మరణం తదుపరి మీరు ఎదుర్కొనే సమస్యలలో స్థలం దృష్ట్యా చాలా భాగం మీరు జీవించి ఉన్నప్పటి శరీరం వెలుపలి అనుభవాలలోవే మీకు తారసపడతాయి. అలాంటి సందర్భాలలో మీ కాలం, స్థలాల స్వభావం మీకు బాగా తెలుస్తాయి. ఉదాహరణకు, మరణం తదుపరి స్థలం గుండా పోవటానికి సమయమే పట్టదు. దూరాలు అనే అర్థంలో స్థలం ఉండదు. అది ఒక భ్రాంతి మాత్రమే. కంచెలు ఉంటాయి కానీ అవి మానసికంగా లేదా అభౌతికంగా ఉంటాయి. ఉదాహరణకు, అనుభవాల గాఢతలు ఉంటాయి. వాటిని మీ వాస్తవికతలో మైళ్ళుగా వ్యాఖ్యానించుకుంటారు. మరణం తర్వాత మిమ్మల్ని మీరు ఒక శిక్షణా కేంద్రంలో కనుగొంటారు. సిద్ధాంతపరంగా ఆ శిక్షణా కేంద్రం మీ ప్రస్తుతపు గది మధ్యనే, అంటే భౌతిక స్థలంలో ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది అక్షరాలా నిజమైందా లేదా? నేను ఏ మాత్రం కూడా మళ్ళీ రెండోసారి, మూడోసారి ఈ పుస్తకాన్ని చదవనే లేదు. చదువుతూ ఉంటేనే అది బోధపడుతోంది అంటే సేత్ మాస్టర్ గారు, పత్రిజీ మాస్టర్ గారి యొక్క సహాయం నా లోపల నుంచి నాకు ఎంత జరుగుతుందో మీ లోపల నుంచి మీకు కూడా అంతే జరుగుతుంది. కానీ మీకు ఇంకా బతికి ఉన్నా, బహుశా మీ గురించే ఆలోచిస్తున్నా, లేదా ఏ వార్తాపత్రికో చదువుతున్నా మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న దూరం మీకు తెలిసిన స్థలం అర్థంలో ఉండదు. మీరు చంద్రుడి మీద ఉన్నప్పటికంటే ఇంకా ఎక్కువగా వాని నుండే వేరు చేయబడి ఉండవచ్చు. మీరు ఈ శిక్షణా కేంద్రం నుండి దృష్టిని మరల్చి సిద్ధాంతపరంగా ఆ గదిని, అందులో ఉన్నవారిని బహుశా చూడగలరు. అయినా ఇంకా మీ మధ్య దూరం, మైళ్ళతో సంబంధం లేనిది ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఏ లోకమైనా మీ గదిలోనే ఉంది, మీ హృదిలోనే ఉంది. సో మీరు చూడడంలోనే ఉంది. మీ భ్రమ కూడా వాస్తవమే, మీ వాస్తవం కూడా భ్రమే అనేటువంటి విషయాన్ని గ్రహింపుకు తెచ్చుకుంటే గనక అంతా భ్రమే కాదు, అంతా వాస్తవమే కూడా. మనం ఎప్పుడు ఎలా కావాలంటే అలాగ ఉండొచ్చు, ఉంచుకోవచ్చు. అది మన ఆలోచన శక్తిని బట్టే ఉంటుంది మన ప్రగతి. ఇంకా ఇప్పుడు మనం 10వ అధ్యాయంలోకి, జీవితంలో మృత్యువు యొక్క స్థితిగతులు అనే 10వ అధ్యాయంలోకి వస్తాం. 131వ పేజీ అది. ఇప్పుడు 130వ పేజీ పూర్తయింది. సో 5 నిమిషాలు ఉంది, మీరు మాట్లాడచ్చు.